నేను టీవీలో పంచతంత్రం చూస్తున్నాను అనమాట. అయితే మా అమ్ములు అడుగుతుంది, మమ్మీ ఏంది ఇది, అసలు ఈ బొమ్మలేంది, పంచతంత్రం ఏంది అని అంటుంది. చిన్నగా ఉన్నప్పుడు సండే వచ్చిందంటే చాలు మార్నింగ్ 8 వరకు లేస్తుండే అనమాట. సండే వస్తే మమ్మీ కుంకుడుకాయల రసం చేసి పెడుతుండే తలస్నానం కోసం. 9 వరకు స్నానం చేసుకొని ఈ టీవీలో పంచతంత్రం అని రాగానే ఎగ్జైట్ అయ్యి చూస్తుండే అనమాట, టీవీ ముందు కూర్చొని అందరం. అట్లాగే పోగోలో టకేషి క్యాస్టల్స్ అనమాట, ఇంకా జెమ్నీలో సాహసం చేరా డింబక. అసలు సండే అంటే ఎంత మంచిగా ఉంటుండేనో అప్పట్లో. ఇప్పుడేమో పిల్లలు 10 అయినా 11 అయినా లేవ్వరు. ఈ పంచతంత్రం చూస్తుంటే నేనైతే నిజంగా నేను చిన్నగా అయిపోయి మళ్ళీ స్కూల్కి వెళ్తున్న రోజులు అయితే గుర్తొచ్చినాయి అనమాట. ఇంకొకటేమో అమృతం సీరియల్. సండే వచ్చిందంటే ఈవినింగ్ 8 or 8:30కి అమృతం సీరియల్ వస్తుండే. స్టిల్ ఇప్పటికీ సినిమా సార్ అప్పుడప్పుడు పెడతాడనమాట. మంచిగా అనిపిస్తుంది అమృతం సీరియల్ కూడా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నెక్స్ట్ వీక్ వరకు ఆగాలన్నమాట. అసలు నిజంగా 90 కిడ్స్ చాలా లక్కీ. అసలు ఎంత మంచి మంచి డేస్ కదా అప్పట్లో. టీవీయే చూసుకుంటా కూర్చుంటారు అంటే కాదు, చదువు కూడా ఉంటుండే అనమాట. మంచిగా చదువుకుంటుండే, ట్యూషన్స్కి వెళ్తుండే, చదువుకుంటుండే, స్టడీలో కూడా మంచిగా ఉంటుండే అనమాట వీటితో పాటు. కాకపోతే అప్పుడు లైఫ్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే అని ఆలోచించిన అనమాట, అంతే. మీకు కూడా ఇవన్నీ గుర్తుంటే, ఇవన్నీ మీరు కూడా చూస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ బ్లాగ్స్ షార్ట్స్ అంటే నేను పెట్టే షార్ట్స్ ఎవరికైనా హార్ట్ఫుల్గా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే నా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది అనమాట. ప్లీజ్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.